తండ్రి అయినటువంటి దేవుని పరిశుద్ధ నామానికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. చేరువచ్చినటువంటి క్రీస్తునందు సాటి కుటుంబమైనటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలో కృష్ణా జిల్లా గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో నుండి మీకు హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా నేను స్థానికంగా సువార్థికుడిగా పనిచేస్తున్నటువంటి దోళ్ళవానిగూడెంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘం నుండి మీకు శుభములను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో వేదిక పైన కూర్చున్నటువంటి పెద్దలైనటువంటి సువార్థికులకు, ఈ కార్యక్రమానికి ముఖ్య వాక్యోపదేశకులుగా విచ్చేసినటువంటి సహోదరులు మరి యు వందన్ కుమార్ గారికి, రత్నకిషోర్ గారికి, అలాగే విజయబాబు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తారు. వారి కుటుంబాలతో వేదిక కింద కూర్చున్నటువంటి సువార్థికులు ఉన్నారు, వారికి వారి కుటుంబాలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నారు. ఎంత మనోహరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సమయం ఇది. చాలా కాలం నుంచి నా భర్త నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళలేదు అనుకునేటువంటి భార్యలకి ఇది ఎంత గొప్ప రిలీఫ్ కదా. అలాంటిది అది కూడా ఎక్కడికో షికాగో కాకుండా ఒక దైవికమైనటువంటి కార్యక్రమానికి భార్యాభర్తలు ఇలా కలిసి రావడం నిజంగా ఉదయకాలం ముందు విజయబాబు గారు చెప్పినట్లుగా ఇది నిజంగా ఒక కన్నుల పండుగగా అనిపిస్తా ఉంది. ఇంత ఆదర్శప్రాయమైనటువంటి దంపతులతో ఈ హాలు నిండిపోవడాన్ని చూసి నా హృదయం ఎంతగానో సంతోషిస్తాం. ఈ కూడికలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, సహజంగా కొన్ని కూడికల్లోనూ కొన్ని మీటింగ్స్ లోనూ కాస్త మత శాఖల సంబంధమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు కలవడం జరుగుతుంటుంది. నాకు తెలిసినంత వరకు 99.9% ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వారేనని నా విశ్వాసం. అది ఆలోచించడానికే చాలా అద్భుతంగా, చాలా ఆనందదాయకంగా అనిపిస్తాం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇంత క్రమంగా, మర్యాదగా మనందరికీ చాలా ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నందుకు ప్రభువునందు సహోదరులు, పెద్దలు, మరి గౌరవనీయులు, మేము ఎక్కువగా ఇన్స్పైరింగ్ గా ఫీల్ అవుతున్నటువంటి మరి సహోదరులు విజయబాబు గారికి, వారి సతీమణి గారికి, అలాగే స్థానిక తిరువూరులో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘానికి, చనుబండలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. నాకు చాలా మంచి అవకాశాన్ని అనుగ్రహించారు. అలాగే ఈ గొప్ప భాగ్యంలో కాస్తంత ప్రమాదకరమైనటువంటి పనిని కూడా నా చేతికిచ్చారు. ఏమిటంటే, ఉదయకాలంలో సహోదరుడు వందన్ కుమార్ గారు చాలా సున్నితంగా, చాలా చాకచక్యంగా, చాలా మెలకువలతోటి ఆయన పని ఆయన ముగించారు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటంటే, నాకు అంత తేలికైనటువంటి పనిగా నాకేమి అనిపించట్లేదు. ఈ పోస్టర్ ఏదైతే ఉందో, ఈ పోస్టర్ ని నేను ఉదయకాలం ముందు నా సోషల్ మీడియాస్ లో పోస్ట్ చేసినప్పుడు వెల్లువెత్తినాయి వెంటనే. స్త్రీ సమాజం నిద్ర లేచింది. లేచి ఎప్పుడు మమ్మల్ని పట్టమంటేనా, మీరేమి చెప్పుకోరా అని మొదలు పెట్టేశారు ఆల్రెడీ. వాళ్ళలో నాకు అత్యంత ప్రియమైనటువంటి నా సహోదరులు, అక్కలు కొంతమంది ఉన్నారు. అంటే తీవ్రత ఎంత తీవ్రంగా ఉండబోతుందో ఆలోచన చేయండి. మరి ఇంత ప్రమాదభరితమైన పనిని నాకు అప్పగించినప్పుడు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత
నా యోగక్షేమాలు కనుక్కోవాల్సినటువంటి బాధ్యత విజయబాబు గారిది. అలాగే వచ్చినటువంటి మీది కూడా. అలా ఏం అనట్లేదు కానీ నా భార్య చాలా మంచిది. ఎందుకు అవుతుంది సార్? నా భార్య రత్నం అండి. ఓకే, చాలా సంతోషం. ముందే జాగ్రత్త పడండి. మరి ఏదైనా అనండి, ఎందుకంటే జీవితాంతం నేనే కదా ఆవిడతో ఉండాలి. కాస్త జాగ్రత్త మెలకువతోటి దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్యలో బోధించడానికి ప్రయత్నం చేస్తాను. మీకు తెలియనటువంటి సంగతులు ఏం చెప్పలేను నేను కానీ, ఎందుకంటే నాకు పెళ్ళై జస్ట్ 6 సంవత్సరాలు అయింది. మీకే ఎక్కువ విశేషమైనటువంటి అనుభవం ఉంది. భార్యాభర్తల దాంపత్య జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యల విషయంలో కానీ, భర్తకి భార్యతో ఎదురయ్యేటువంటి సమస్యల విషయంలో కానీ, భార్యకు భర్తతో ఎదురయ్యేటువంటి సమస్యల విషయంలో కానీ నాకంటే మీకే ఎక్కువ అనుభవం ఉంది. కాకపోతే పిలిచారు కాబట్టి, వేదిక మీద కూర్చున్నాం కాబట్టి, పోస్టర్లో ఫోటోలు వేశారు కాబట్టి, కొంచెం సేపు దేవుని యొక్క వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. కొత్త విషయాలు ఏమి బోధిస్తానని నేను మీకు ప్రామిస్ చేయట్లేదు కానీ, అలాగే లేఖనం వెంబడి లేఖనాన్ని మీకు చూపించి విసిగిస్తానని కూడా చెప్పట్లేదు కానీ, కొన్ని మనందరం కలిసి మన నిజ జీవితంలో, దైనందిన జీవితంలో జరుగుతున్నటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాం. సో కమింగ్ టు ద పాయింట్కి వస్తే, ఈ రోజు నాకు ఇచ్చినటువంటి పాఠం ఏంటంటే, స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండుట అనేటువంటి పాఠాన్ని ఇచ్చారు. స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండుట అనే పాఠాన్ని ఇచ్చారు. నేను అడుగుతున్నాను, మీరేమైనా నాకు సహాయం చేయగలిగితే నేను చాలా కృతజ్ఞుడిని. నేను అడిగినటువంటి వాటికి మీరు కాస్త స్పందించి మీ అభిప్రాయాలను తెలియచేయగలిగితే నేను చాలా సంతోషిస్తాను. నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, ఏ విషయాలలో మీ జీవితంలో మీ భర్తలకు లోబడలేకపోయారు ఇప్పటి వరకు, లేకపోతే లోబడలేకపోతున్నారు? నాకు సాయం చేసేవాడు ఒక్కడు లేరా ఈ ప్రమాదంలో? ఇప్పుడు మళ్ళీ మీరు సాయం చేస్తే మీరు ప్రమాదంలో పడతారా? నీగా సరే, కొన్ని ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో నా భర్తకి నేను ఇప్పటి వరకు అసలు లోపడకుండా లేను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. లేదని మీరే చెప్తున్నారు. చక్కగా. అలా అన్నప్పుడు ఏ విషయంలో మీరు ఇప్పటి వరకు లోబడడంలో ఫెయిల్ అయ్యారు అనేటువంటి ఒక పాయింట్. ఏ విషయంలో లోపడాలని అనుకుంటున్నా కానీ లోపడలేకపోతున్నారు? ఈ ప్రశ్నలకి ఏమన్నా కాస్త సమాధానం చెప్పగలిగితే పాఠం కాస్త ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది త్వరగా. ఇప్పుడు ఎందుకులేండి మా గొడవ మీకు అంటారా? అలా అన్నప్పుడు సమస్యను పరిష్కరించుకోవడానికి సమస్య యొక్క మూలాలు తెలుసుకోవడం చాలా అవసరం. నన్ను చెప్పమంటారు అనుకుని నాకు తెలిసినంత వరకు ఏ విషయాల్లో లోపడలేకపోతారు? ఎప్పుడు ఎదురు తిరుగుతారు భర్తకి? ఎప్పుడు భర్త మాటలు ఖాతరు చేయకుండా ప్రవర్తిస్తారు? భర్త అంటే ఎప్పుడు గౌరవ మర్యాదలు లేకుండా బిహేవ్ చేస్తారు అని అంటే, భర్త మీద గౌరవం తగ్గిపోయినప్పుడు, ప్రేమ తగ్గిపోయినప్పుడు, భర్త విషయంలో భర్త తనకి ఏదైనా కావాల్సిన దాన్ని ఇవ్వనప్పుడు, లేకపోతే కొన్ని సందర్భాల్లో నేను గమనిస్తున్నటువంటి ఏంటంటే, తల్లిదండ్రుల విషయాల్లో, అంటే భర్త తరపున ఉన్నటువంటి వారి కుటుంబ విషయంలో ఈవిడ అనుకూలంగా లేకపోతే ఆయనకి బాధ, భార్య తరపున ఉన్నటువంటి వారి పక్షంగా ఈయన అనుకూలంగా లేకపోతే ఆవిడికి బాధ. ఈ సమస్యల దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒక భార్య తన భర్తను సంపూర్ణంగా గౌరవించలేకపోతుందని కొన్ని రకాలైనటువంటి కారణాల్లో ఇవి కూడా కొన్ని మాత్రమే అని చెప్పగలం. ఇంకా చాలా కారణాలు ఉంటాయి. అసలు ఈ రోజు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, లోబడడం అంటే ఏంటి?
లోబడడం అంటే చెప్పినటువంటి మాట వినడం అని సింపుల్ గా మనం అంటాం. భర్త చెప్పినటువంటి మాట భార్య తూచా తప్పకుండా పాటించడమే లోబడడం అనేటువంటి విషయం మనకు తెలుసు. ఇంగ్లీష్ లో దాన్ని సబ్మిషన్ అని అన్నారు, సబ్మిట్ అని అన్నారు. సబ్ అంటే ఏంటంటే కింద అని అర్థం. ఆ మాటలో ఉన్నటువంటి భావం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క అధికారం కింద ఉండడం. కింద అనేటువంటి మాట వచ్చింది కాబట్టి లోబడడం అనేటువంటిది క్రింద ఉండేటువంటి స్థితి అనేటువంటిది చాలా మంది యొక్క అభిప్రాయం. కింద ఉండడం అనేటువంటిది తక్కువ స్థితి, లేకపోతే అవమానకరమైనటువంటి పరిస్థితి అని భావించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కింద ఉండడం తక్కువ స్థితి అనేటువంటి అభిప్రాయం నిజమైతే ఈరోజు మనం కూడా కిందే ఉన్నాం. ఏ కింద ఉన్నాం? అలా కాదులే, మరీ అంత ఆత్మీయంగా కాదు, కొంచెం జనరల్ గా ఈ బిల్డింగ్ కింద ఉన్నాం. ఈ బిల్డింగ్ కింద ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ కంటే మనం ఏమన్నా తక్కువైనటువంటి విలువ కలిగినటువంటి వాళ్ళం అయిపోతామా? బిల్డింగ్ విలువైందా, మనం విలువైన వాళ్ళమా? అదే అలా అంటారేంటి మీరు? మీరు కింద ఉన్నారు. క్రింద ఉన్నంత మాత్రాన మన విలువ తగ్గలేదా? ఎక్కడ క్రింద ఉన్నంత మాత్రాన మీ విలువ తగ్గపోతే భార్యలు భర్తల కింద ఉంటే విలువ ఎలా తగ్గుతుంది? మొదటి ప్రశ్న. సబ్ అనేటువంటి మాట సబ్మిట్ లో, సబ్మిషన్ లో సబ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే క్రింద అని అర్థం. దేని కింద? ఒక వ్యక్తి యొక్క చిత్తము కింద, ఒక వ్యక్తి యొక్క అధికారం కింద జీవించేటువంటి విధానాన్ని లోబడడం అంటారు. మీరు ఆలోచిస్తారని కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. అన్ని సందర్భాల్లో కింద ఉండడం అవమానకరమైంది కాదు. అన్ని సందర్భాల్లోనూ గట్టి వేయబడడం అనేటువంటిది స్వేచ్ఛను హరించేటువంటి కార్యక్రమం కాదు. అది మన స్వప్రయోజనం కొరకే జరిగేటువంటి విషయం అనేటువంటిది గమనించాలి. అంటే లోబడడం అంటే ఏంటంటే మన సొంత ఇష్టాన్ని కాకుండా, మన సొంత చిత్తాన్ని కాకుండా పరచిత్తాన్ని ఇష్టపూర్వకంగా జరిగించేటువంటి కార్యక్రమాన్ని లోబడడం అంటారు. సొంత చిత్తం కాకుండా పరచిత్తాన్ని జరిగించడం, అది కూడా ఇష్టపడి జరిగించడం అనేటువంటి కార్యక్రమాన్ని లోబడడం అంటారు. అంటే లోబడడం ప్రతి వాళ్ళు వారి భర్తలకు లోబడుతున్నట్లుగానే ఉంటారు, కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. లోబడడానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఎలా ఉంటాయంటే, భర్త కొడతాడని లోబడేటువంటి వాళ్ళు కొంతమంది, భర్త తిడతాడని లోబడేటువంటి వాళ్ళు కొంతమంది, భర్త ఇక ఏదైనా అడిగింది చేయడేమో అనేటువంటి భయంతో లోబడేటువంటి వాళ్ళు కొంతమంది, భయపడి లోబడే వాళ్ళు ఉన్నారు. అంటే రకరకాల కారణాలు బట్టి భర్త తాగొచ్చి కొడతాడనో, తిడతాడనో, లేకపోతే భర్త ఏదైనా మాట అంటాడనో, అందరి ముందు పరువు తీస్తాడనో భయపడి లోబడేటువంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తుంటారు. కానీ లోబడేటువంటి కార్యక్రమం పూర్తిగా వాలంటీర్ గా జరగాల్సినటువంటి కార్యక్రమం. అంటే ఇష్టపూర్వకంగా జరిగించగలుగుతున్నప్పుడే అది దైవికంగా లోబడేటువంటి విషయంగా పరిగణించబడుతుంది. బలవంతంగా లోపరుచుకోవడానికి భర్తలు ప్రయత్నం చేయకూడదు. బలవంతంగా లోబడినట్లుగా జీవించడం వల్ల భార్యలకు కూడా ఎలాంటి ప్రయోజనం లేదు. మరి ఎలా అండి? ఇలా ఎలాగోలా లోపడుతున్నాం కదా, ఇది సరిపోదా అంటే ఎలాగోలా లోపడడం సరిపోదు క్రైస్తవ స్త్రీలకి. కనుక నేను మధ్యాహ్న కాల సమయంలో మ్యాటర్ ఆఫ్ ది సబ్మిషన్, మేనర్ ఆఫ్ ది సబ్మిషన్ అనేటువంటి 2 పాయింట్ల దృష్ట్యా నా పాఠాన్ని నేను మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను. ఫస్ట్‌ది మ్యాటర్ ఆఫ్ ద సబ్మిషన్, రెండవది మేనర్ ఆఫ్ ద సబ్మిషన్. మ్యాటర్ ఆఫ్ ద సబ్మిషన్ అంటే లోబడటంలో ఉన్నటువంటి సంగతి ఏంటి అనేటువంటిది. రెండవది మేనర్ ఆఫ్ ది సబ్మిషన్. మేనర్ ఆఫ్ సబ్మిషన్ అంటే
లోబడేటువంటి విధానం ఏంటి అనేటువంటి సంగతుల గురించి ఆలోచన చేయడానికి నేను ప్రయత్నం చేస్తా. లోబడడం కొన్ని విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తా. లోబడడం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సహోదరిలో అందరూ కూడా ఈ లోబడటానికి గురించిన ముఖ్యమైనటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే, లోబడడం అంటే స్వేచ్ఛకు భంగం కలుగుతున్నట్లుగా భావించకూడదు. లోబడడం వలన అది అవమానంగా, చిన్నతనంగా భావించకూడదు. లోబడడం అనేటువంటిది తక్కువ చేయడానికి జరిగేటువంటి కార్యక్రమం కాదు. లోబడడం అనేటువంటిది త్యాగం కాదు. గుర్తుపెట్టుకోండి. లోబడడం అనేటువంటిది సాక్రిఫైస్ కూడా కాదండి. అంటే సాక్రిఫైస్ అంటే ఏంటో తెలుసా? గివింగ్ అప్. అంటే మనం ఇచ్చేయడం. అప్ అనేటువంటి మాట అందులోనే వస్తుంది. కానీ సబ్మిషన్ లో అప్ ఉందా, డౌన్ ఉందా? డౌన్ ఉంది. చాలా మంది అనుకుంటారు నేను చాలా లోబడుతున్నాను, నేను ఎంత త్యాగపూరితంగా జీవిస్తున్నానో అనుకుంటారు చాలా మంది భార్యలు వాళ్ళ భర్తల విషయంలో. ఒకవేళ నీ లోబడేటువంటి తత్వం త్యాగపూరితంగా నీకు అనిపిస్తున్నట్లయితే అసలు లోబడడంలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటో, లోబడడంలో ఉన్నటువంటి మ్యాటర్ ఏంటో మనకు అర్థం అవ్వలేదు అనేటువంటి విషయం సత్యం. అయితే మొట్టమొదటిగా ఈ లోబడటాన్ని గురించి మనకు అర్థం అవ్వాలంటే మనకి కొన్ని పాయింట్లు అర్థం అవ్వాలి, కొన్ని విషయాలు అర్థం కావాలి. అవేమిటంటే, దేవుని సంకల్పం అర్థం అవ్వాలి. ఆ తర్వాత దేవుడు స్త్రీని ఎందుకు నిర్మాణం చేశాడో, లేకపోతే దేవుడు స్త్రీని ఎందుకు చేశాడో అది అర్థం అవ్వాలి. తర్వాత వివాహ వ్యవస్థ అంటే ఏంటో అర్థం అవ్వాలి. తర్వాత సంఘ నమూనా అంటే ఏంటో కూడా అర్థం అవ్వాలి. ఈ విషయాలు కనుక అర్థం కానట్లయితే ఒక స్త్రీ వాక్యానుసారంగా తన భర్తకు లోబడేటువంటి విషయంలో విఫలమైపోతుంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోవచ్చు. ఒక స్త్రీ వాక్యానుసారంగా ఇష్టపూర్వకంగా తన భర్తకు లోబడాలి అంటే ఆవిడ తప్పనిసరిగా దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకున్నటువంటిదై ఉండాలి. రెండవది, దేవుడు స్త్రీని ఎందుకు చేశాడు అనేటువంటి విషయం తెలిసినదై ఉండాలి. మూడవది, వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో అర్థం అవ్వాలి. సంఘ నమూనాలో ఉన్నటువంటి సంగతులు ఏమిటో అర్థం అవ్వాలి. ఇవేం అర్థం కాకపోతే లోబడడం విషయంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు ఆ సహోదరి లేకపోతే ఆ భార్య తన భర్త విషయంలో అభ్యంతరకరంగా మారుతుంది. మొదటిగా ఒక పాయింట్ చెప్తాను. తండ్రి అయినటువంటి దేవుడు ఆదామును చేసిన తర్వాత స్త్రీని ఎందుకు తయారు చేశాడు, స్త్రీని ఎందుకు సృజించాడు అనేటువంటి విషయాన్ని మనం ఇంతకు ఆది కాండంలో గమనించాం. మరొకసారి తిరిగి ఆ వచనంలోనికి మనం వెళ్దాం. 2వ అధ్యాయం, ఆది కాండము 2వ అధ్యాయంలో 18 నుండి 22 వచనాలు మనం చదువుకున్నప్పుడు ఇలా చెప్పబడ్డాయి. అన్నిటినీ దేవుడు సృజించిన తర్వాత నరుని చేసి మరి ఇతనికి ఒక సాటి అయినటువంటి సహాయం చేయుదును అనుకున్నాడు. ఏమనుకున్నాడు? సాటి అయిన సహాయం చేద్దాం అనుకున్నాడు. సహాయం చేద్దాం అనుకున్నాడు. హెల్ప్ మీ అని అన్నాడు కదా. ఎవరికి సహాయం? ఎవరికమ్మా సహాయం? దేవునికి ఆ సహాయం. పురుషుడికి సహాయం చేయడం కొరకు స్త్రీని తయారు చేద్దాం అనుకున్నాడు తండ్రి అయినటువంటిది. అలా అనుకున్నప్పుడు ఏం చేశాడంటే, అన్ని సమస్త జంతువులను, ఆకాశ పక్షులను దేవుడు నేల నుండి నిర్మించినప్పటికీ, ఎందుకంటే దేవుడు ఆదామును కూడా అదే నేల నుండి నిర్మాణం చేశాడు కనుక
నిర్మాణం చేసినప్పటికీ వాటిలో వేటిలోనూ ఆదాముకు సాటినటువంటి సహాయంగా ఏది కూడా సరిపోలేదు. అది గమనించిన దేవుడు మళ్ళా తిరిగి ఆదాముకు గాఢ నిద్ర కలగచేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసి, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమె నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడెను. అనబడును. అప్పుడు అనబడెను, ఇప్పుడు అనబడును. ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి, మనకి చాలా సులువుగా అర్థమయ్యేటువంటి సంగతి ఏంటంటే, ఆదాము కొరకు అవ్వ నిర్మాణం చేయబడింది, అవ్వ తయారు చేయబడింది. పురుషుడి కొరకు స్త్రీ నిర్మాణం చేయబడింది. దేనికి నిర్మాణం చేయబడింది, దేనికి సృజించబడింది అని అంటే, పురుషుని జీవితంలో సాటి అయినటువంటి సహాయంగా ఉండడం కొరకు దేవుడు స్త్రీని చేశాడు. అర్థమవుతుందా? కొంతమంది కళ్ళు మూసుకుని కూడా వింటున్నారు, చాలా ఏకాగ్రతతో వింటున్నట్టున్నారు. అయితే కళ్ళు తెరిచి వింటే కాస్త బాగుంటుందేమో అని నా చిన్న సలహా. అంతే, కొంచెం కష్టమే. దిస్ ఇస్ టిపికల్లీ ఛాలెంజింగ్ టైం. ఎందుకంటే భోజనం తర్వాత మీరు వినడం, నేను చెప్పడం, ఈ రెండు కొంచెం కష్టమే. అయినా కానీ కొంచెం ఈ రోజు వచ్చాం కనుక ఈ రోజును మనం కాస్త దీవెనకరంగా మలుచుకోవడానికి కొంచెం ప్రయాసపడలేమా? ఒక హాఫ్ అన్ అవర్ లోనే టీ కూడా సర్వ్ చేయబడుతుందంట. ఇంతకంటే శుభవార్త ఏముంది? కనుక దయచేసి మీ కళ్ళు ఒకవేళ నిద్రపోయినా కానీ నా వైపు చూస్తూ నిద్రపోయినాగా ఆ ఏర్పాటు ఉంటే చేసుకోవాలని మనం చేస్తా. మంచిది. ఆదాముకి అవ్వ ఎందుకొరకు చేయబడింది? సాటి అయినటువంటి సహాయం కొరకు చేయబడింది. చేయబడిన తర్వాత ఆదాము జీవితంలో ఏం జరిగింది? ఏం జరిగిందో మాకు తెలియదు అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? అందరికీ తెలిసిందే జరిగింది. ఏం జరిగింది? సహాయం కాస్త సమస్యగా మారిపోయింది. సహాయం కాస్త సమస్యగా మారిపోయింది. ఇప్పుడు నాకు కూడా సమస్య మొదలవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి సమస్యను పరిష్కరించడానికి ఫోకస్ చేయబోతున్నాం. ఏ స్త్రీనైతే తండ్రి అయినటువంటి దేవుడు పురుషుడి జీవితంలో సహాయం కొరకు చేశాడో ఆ స్త్రీ సమస్యగా మారిపోయింది. ఎందుకు మారింది? ఎందుకు మారిందంటే, ఆదాము చెప్పక మారిందా, తెలియక మారిందా, తెలిసి కూడా మారిందా? ఆదాము మాట అసలు ఆదాము ఆవిడికి ఏమైనా చెప్పాడా? ఆ పండు గురించి కానీ తినొద్దు అన్నటువంటి విషయం దేవుడు ఆయనకి చెప్పినట్టు కానీ ఆదాము అవ్వకి ఏమైనా చెప్పాడా లేదా? చెప్పాడా చెప్పలేదా? అంటే తన భార్యకి ఆయన బోధ చేశాడు. ఏం బోధించాడు? దేవుడి యొక్క వాక్యాన్ని బోధించాడు. అమ్మా, మనల్నిద్దరిని దేవుడు కలిపాడు, దేవుడు మనల్నిద్దరిని యాక్చర్యం అన్నాడు. కాబట్టి పరస్పరం మన జీవితకాలం అంతా ఇలాగే బ్రతికేటట్లుగా, దేవుని మాట విని ఆయనకు లోబడేటట్లుగా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలాల్లో ఏ ఫలాన్నైనా నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ ఒక చెట్టుకున్నటువంటి ఫలం జోలికి నువ్వు పోవద్దు అని చెప్పి దేవుడు చెప్పినటువంటి ఉపదేశాన్ని ప్రిసిప్ట్ అంటారు. దానిని ప్రిన్సిపల్ గా బోధించాడు. ఎవరికి? ప్రిన్సిపల్ అంటే సూత్రంగా బోధించాడు. ప్రిసిప్ట్, ప్రిన్సిపల్. ప్రిసిప్ట్, ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోండి. అసలు తినొద్దని చెప్పడానికి ఆయన ఎవరు? అది చెప్పాలి ముందు. తినొద్దని చెప్పడానికి ఆయన ఎవరు? అది తీసుకొచ్చి నువ్వు చెప్పడానికి, నాకు చెప్పడానికి నువ్వెవరు? అలా నోటితో ఏమి అనలేదు కానీ ఆవిడ చేసిన పని మాత్రం అలాగే జరిగించింది. తినొద్దని చెప్పడానికి ఆయన ఎవరు?
అది తీసుకొచ్చి నాకు చెప్పడానికి నువ్వెవరు అన్నట్టుగా ఏదైతే చేయొద్దని చెప్పాడో ఆ పనులనే ఆవిడుతున్నాం. అంటే ఇక్కడ 3 విషయాలు నేను మీకు బోధిస్తాను. ఒకటి ఉపదేశం. ఒక ఉపదేశం ఉంది అనంటే దానిలో ఒక సూత్రం దాగుంటుంది. ఒక ప్రిసిప్ట్‌లో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఒక సూత్రం ఉంటుంది. సూత్రం ఉంది అంటే ఆ సూత్రాన్ని చేసినటువంటి వ్యక్తి ఉంటాడు. ఆయన్నే ప్రిన్సిపాల్ అంటారు. ప్రిన్సిప్, ప్రిన్సిపల్, ప్రిన్సిపాల్. సహజంగా అవ్వ ఏం చూసిందంటే ఉపదేశాన్ని మాత్రమే వింది. ఉపదేశంలో ఉన్నటువంటి ఆ విషయాలు తింటే ఏమవుతుందో కూడా చెప్పినప్పుడు వాటిని ఆలోచించకుండా సూత్రాన్ని లెక్క చేయలేదు. ఆ తర్వాత చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? ఈ ఆజ్ఞనిచ్చింది ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించలేకపోయింది కనీసం. ఈవెన్ ప్రిన్సిపల్ అయితే కాదు గానీ ప్రిన్సిపాల్ కూడా లెక్క చేయలేదు. అంటే ఎవరికి లోబడలేదు ఈ రోజున? అది చెప్పండి. మగాళ్ళు చెప్పకండి దయచేసి. మనందరం ఒక పార్టీ లాగా అయిపోతుంది లేకపోతే. ఆడోళ్ళు చెప్పండి. అవ్వ ఎవరికి లోబడలేదు? భా భర్తలకు లోబడినటువంటి స్త్రీలు ఎవరికి లోబడినట్టు? మగాళ్ళ గొంతు వినపడట్లేదు. భర్తలకు లోబడినటువంటి స్త్రీలు భర్తలకు లోబడినట్లు కాదు. దేవునికే లోబడినట్లు. అది ఎట్లా అంటే లోబడుడి అని చెప్పింది భర్త కాదు, దేవుడు కనుక. కనుక ఆదిలో జరిగినటువంటి సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆదిలోనే సహాయకంగా ఉండడానికి చేయబడినటువంటి అవ్వ ఆ ఆదాము జీవితంలో సమస్యగా మారిపోయింది. దేవునికి లోబడకుండా అవిధేయురాలైపోయింది. మనకి కనిపించేది ఏంటంటే ఆదాము మాట వినలేదు అన్నట్టుగా ఉంది కానీ వాస్తవానికి ఆదాముకి ఆ మాట చెప్పినటువంటి దేవునినే ఆవిడ తిరస్కరించింది అనేటువంటి సంగతిని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. అయితే కొత్త నిబంధన గ్రంథంలో కొన్ని సంగతులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అవేమిటంటే ఎందుకు లోబడాలి? అసలు లోబడడంలో ఏముంది? లోబడడంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి అనేటువంటి విషయాలు మనం చూస్తున్నప్పుడు ఉదయకాలంలో సహోదరులు విజయబాబు గారు మాట్లాడినటువంటి ఆ పాఠంలో చాలా విషయాలు నేను అనుకున్నటువంటి విషయాలు టచ్ చేసింది. హ్యాంగ్ అవుట్ అనుకున్నాను. ఎందుకంటే అవన్నీ కవర్ చేయడానికి నాకు సమయం సరిపోదేమోనని. ఆయన భార్య ధర్మములను భార్య, భర్త ధర్మములను భర్త ఒకరికొకరు పరస్పరంగా నెరవేర్చుకున్నప్పుడే ఆ దాంపత్య జీవితం అనేటువంటిది సాఫీగా సాగిపోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఒక పాయింట్. నిజమే. దేవుడు మానవులను సృష్టించిన తర్వాత మానవులకి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛనిచ్చాడు. ఇచ్చాడా ఇవ్వలేదా? ఏదైనా మనం తినొద్దని మాత్రమే చెప్పాడు కానీ నోటికేమి ప్లాస్టర్, చేతులకేమి కట్లు కట్టలేదు. ఆ స్వేచ్ఛను పాపం చేసిన తర్వాత ఏమైనా లాక్కున్నాడా? ఇంకా స్వేచ్ఛ జీవితం జీవిస్తానే ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఇంకా స్వేచ్ఛ ఉంది. పోనీ యేసుక్రీస్తునందు రక్షించబడినటువంటి వాళ్ళ యొక్క స్వేచ్ఛ ఏమన్నా దేవుడు లాక్కోలేదా? మరి ఇన్నాజ్ఞలు ఉన్నాయి. అవన్నీ పాటించడాన్ని బట్టి మనం స్వేచ్ఛను కోల్పోతున్నట్టుగా అనిపించడం లేదా మీకేమి? గలతీ పత్రికలో చెప్పాడు, కొరింథీ పత్రికలో చెప్పాడు. క్రీస్తునందు ఉన్నటువంటి వారందరికీ ఏముందో తెలుసా? స్వాతంత్ర్యము కలదు. కాకపోతే అన్నీయు చేయదగినవి కావు. లోబడమని చెప్పింది మాత్రమే దేవుని యొక్క ఉపదేశం లేదా ప్రిసిప్ట్. లోబడమా అన్నటువంటిది మన స్వాతంత్ర్యాన్ని క్రీస్తులో మనం వినియోగించేటువంటి విషయంలో ముడిపడి ఉంది. కనుక కొత్త నిబంధనలో క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి వ్రాతలలో, లేఖన భాగాలలో అనేకమైనటువంటి విషయాలు స్త్రీలను గురించి చెప్పబడ్డాయి. అలా చెప్పబడుతున్నటువంటి వాటిల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదువుతాం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే చూచి వాక్యము లేకుండానే తమ భార్యను నడవడి వలన జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రము ధరించుటయు, వెలుపటి అలంకారము మీకు ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి విలువగలది. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఈ సంగతులను కొంచెం వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఏమన్నాడంటే, స్త్రీలు భర్తలకు లోబడితే, భర్తలకు సంపూర్ణంగా విధేయులు కాగలిగితే, ఒకవేళ వారి భర్తలు అవిశ్వాసులైనప్పటికీ కూడా, వాళ్ళు భర్తలు ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా, వాళ్ళు ప్రత్యేకించి బైబిల్ పట్టుకుని వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ లోబడమే వారికి అలంకారముగా ఉంటుంది కనుక ఆ అలంకారానికి ఆకర్షితుడైనటువంటి భర్త తన ప్రవర్తనను బట్టి దేవుని మార్గంలో రావడానికి అవకాశం ఉంది అని అన్నాడు. ఏమైనా అర్థమైందా? ఒకే సెంటెన్స్ ని బాగా లాగు చేసి చెప్పేశాను. అర్థమైందా? ఏమర్థమైంది? జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, వెలగలిగినటువంటి వాటిని ధరించడం, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక లోబడడం అనేటువంటి అలంకారాన్ని గురించి చెప్పాడు. అంటే స్త్రీ ఎందుకు లోబడాలంటే, స్త్రీకి బ్యూటీ కాన్షియస్ ఎక్కువ కదా, కాదా? అయితే కాదేమో. ఒకవేళ ఎక్కువైతే కొంతమందికి ఇది చాలా ఉపయోగపడేటువంటి వాక్యం కదా. డబ్బులు పైసా ఖర్చు లేనటువంటి అలంకారం కాదు ఇది. బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. దేనికి బంగారు షాపులకి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేనంత అక్షయ అలంకారం. ఉదయం మేకప్ వేసుకుంటే సాయంత్రానికి మేకప్ చెరిగిపోద్ది. ఇప్పుడు ఒక ఆర్నమెంట్ కొనుక్కుంటే ఒక 2 సంవత్సరాల తర్వాత అది పాత పడిపోద్ది, ఆ మోడల్ నచ్చదు. కానీ అక్షయ అలంకారము, స్త్రీలకు నిజమైన అందం ఏమిటన్నాడంటే దేవుడు, లోబడడం. భర్తలకి భార్యలు ఎప్పుడు బాగా అందంగా కనపడతారో చెప్తాను. యాజ్ ఏ హస్బెండ్ నేను ఒక భర్తగా చెప్తాను. ఆవిడ బాగుందా? ఇవన్నిటికీ లోతున్నారు సార్. నన్ను చాలా ఇబ్బందులు పడేసి చెప్తాను సాయంత్రం. బాగుందా అని అడిగితే నవ్వారంటే, ఇప్పుడు ఇంటికి వెళ్తే వాళ్ళు నన్ను ఎందుకు చూసి నవ్వారు, మీరు ఏమన్నారు అని అంటే ఏం చెప్పాలి నేను? సరే, ఒక భర్తకి తన భార్య ఎప్పుడు బాగా అందంగా కనిపిస్తుందో చెప్తున్నా. ముఖ్యంగా లోక సంబంధులైనటువంటి భర్తలకు కాదు, దేవుని పిల్లలుగా క్రైస్తవులైనటువంటి భర్తలకి వాళ్ళ భార్యలు ఎప్పుడు బాగా అందంగా కనిపిస్తారంటే, వెలగల వస్త్రాలు ధరిస్తేనో, వెలగల నగలు ధరిస్తేనో, రంగు లేకపోతే ఒడ్డు ఎత్తు పొడుగు నాజుగ్గా ఉంటేనో కాదండి. నిజంగా చెప్తున్నాను, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రభువునందు ప్రియమైనటువంటి నా సహోదరి మణులారా, మీ భర్తలను మీకు ఆకర్షించడానికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి అలంకారాన్ని ఇచ్చాడు. మీరు ముసలి వాళ్ళైనా, మీరు నల్లని వాళ్ళైనా, పుట్టివారైనా, లేకపోతే ఎలాంటి కాస్త తక్కువ పరిస్థితుల మధ్య బ్రతుకుతున్న వాళ్ళే భౌతికంగా, మీ భర్తలు ఆకర్షించబడడానికి మీ దగ్గర ఉండాల్సినటువంటి అలంకారము లోబడడం. ఏ భార్య అయితే తన భర్తకు సంపూర్ణంగా లోబడుతుందో
ఆ భార్య అంటే ఆ భర్తకి చెప్పలేనంత ప్రేమ లోపల ఉంటుంది. అది చెప్పాలి అనంటే నేనేం చెప్పలేను గానీ, అది పద్దాక నాకు చెప్పాల్సిందేనండి ఐ లవ్ యూ అనంటే నేనేం చెప్పలేను గానీ, చెప్పలేనంత ప్రేమ ఉంటుందండి. చాలా నిజం ఇది. భార్య లోబడకపోవడం వల్ల కోల్పోయేటువంటి అత్యంత విలువైనటువంటి విషయం ఏమిటంటే, తన భర్త యొక్క ప్రేమను కోల్పోతుంది. గుర్తుపెట్టుకోండి. మనస్సు ఒక భర్త తన భార్యను మనస్ఫూర్తిగా ప్రేమించాలి అనంటే, ఆకర్షించబడాలి అంటే, అలంకారం కాదు దేవుని పిల్లలకి అక్షయమైన అలంకారమై ఉన్నటువంటి సాధువైనట్టి గుణము, లోబడేటువంటి తత్వం ఇవి ఎంత మందికి ఉన్నాయో, ఆ భార్యలను తప్పకుండా వాళ్ళ భర్తలు ప్రాణప్రదంగా ప్రేమిస్తారు. అందులో సందేహం లేదు. నీ భర్త ప్రేమించట్లేదని నువ్వు ఎప్పుడైనా కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి నీకొస్తే ఫస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. నువ్వెంత లోబడుతున్నావు నీ భర్తకి? నీ భర్త మాటకి ఎంత గౌరవం ఇస్తున్నావు? ఎంత విలువిస్తున్నావు? నీ భర్తని ఎంత మర్యాదపూర్వకంగా గౌరవిస్తూ అతని మాట వింటున్నావు? ఇవేమి వినకుండా నా భర్త నా విషయంలో ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అనంటే, లేదు నువ్వు నచ్చలా. నువ్వు నచ్చట్లేదు ఆయనకి. ఎందుకు నచ్చట్లేదు? అంతా బానే ఉన్నావు నువ్వు. పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పటికి అలాగే ఉన్నావు. ఎందుకు నచ్చట్లేదంటే, భర్తకు లోబడినటువంటి ఆ స్వభావం ఏదైతే ఉందో అది మనుషుని యొక్క మనసులో, పురుషుడి యొక్క మనసులో భార్య పైన ఉన్నటువంటి ప్రేమను చంపేసేటువంటి ఒక భయంకరమైనటువంటి సంగతి. ఏదైనా కోల్పోవచ్చు కానీ ఒక భార్య తన భర్త ప్రేమను కోల్పోవచ్చా? ప్రపంచంలో ఏ భార్య కూడా కోల్పోకూడదు ఏంటంటే తన భర్త ప్రేమను కోల్పోకూడదు. అలా కోల్పోవడానికి గల కారణం ఏంటంటే లోబడకపోవడం. లోబడనటువంటి ఏ స్త్రీ కూడా తన భర్త ప్రేమను పూర్తిగా పొందలేదు. నేను ఇటీవల కాలంలో అమెరికాలో ఒక 50 రోజులు ఉన్నప్పుడు నేను వాళ్ళని అడిగాను ఈ సమస్య. అంటే సహజంగా కొత్తగా పెళ్ళైంది కదా, మాకేమన్నా చెప్పండి అన్నా. చెప్పండి అన్నప్పుడు మాకు కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు మీరు ఇప్పుడు మిమ్మల్ని వంతగా ఏమడిగానో అదే ప్రశ్న వాళ్ళని అడిగాను అన్నమాట. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పినటువంటి సమాధానం, మేము ఎందుకు లోపడం మా భర్తలకి, మా భర్తలంటే మాకు చాలా ప్రేమ, కానీ మా భర్తలు మేము అడిగి తేరు, మేము కొనమన్నా కొనరు. ఎక్కడ అమెరికాలో అయినా భర్తలే, భారతదేశంలోనైనా భర్తలేగా, కానీ భర్తలు ఎక్కడ ఉన్న భర్తలేగా, సమస్యలు కూడా సేమ్ అట్లాగే ఉన్నాయి. ఇంకేమైనా కొత్త సమస్యలు ఉంటాయేమో అని అడిగి అక్కడ కొత్త సమస్యలు ఎందుకుంటే చెప్పండి. అయ్యే సమస్యలు ఏ దేశంలోకి వెళ్ళినా ఇవే చెప్పారు సహజంగా. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఇంతకు మించినటువంటి పెద్ద పెద్ద సమస్యలు ప్రపంచంలో ఎక్కడ తిరిగినా భార్య భర్తలకి ఏమి ఉండవు. ఉంటాయా? క్రైస్తవ దాంపత్యంలో ఇంతకు మించినటువంటి సమస్యలు ఏమి లేవు. అంటే ఇవి పరిష్కరించుకోదగినవే కానీ పరిష్కరించుకోలేనంత కఠినమైనటువంటి సమస్యలు అయితే కాదు. అందుకని ఏమంటున్నాడంటే, అబ్రహాం యొక్క భార్య అయినటువంటి సారాని జ్ఞాపకం చేశాడు. సారా తన యజమానికి చాలా లోబడింది అంటున్నాడు. లోబడిందా? లోబడింది అనడానికి ఒక సందర్భం చెప్పండి. చెప్పాలి. మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి కూడా చెప్పాలా? బయలుదేరి రమ్మనగానే మీ అందరి పక్షం కావడం భయపడ మాకు. ఒక రోజు 18వ అధ్యాయంలో మమ్రే సింధూర్ వనం దగ్గర ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అబ్రహాం గారు మరీ అత్యుత్సాహంగా వెళ్ళిపోయి 3 మానికలు పిండి తీసుకుని అందులో మళ్ళీ మెత్తని పిండి తీసుకొచ్చి రొట్టెలు చేసుకురమ్మన్నాడు. ఇలాగే ఉంటారండి భర్తలు చాలా మంది. ఇంట్లో ఉందా లేదా, మనకు బాగుందా బాగలేదా, ఏమి తెలుసుకోరు కదమ్మా. అదే సమస్య.
నేనున్నాను. ఇంటికి ఎప్పుడు ఎవరో ఒకరు వస్తుంటారు. ఎవరో ఒకరు సువార్థికులు, సేవకులు వస్తుంటారు. ఆహ్, బేబీ మా ఆవిడని నేను బేబీ అని పిలుస్తాను. బేబీ, బేబీ అంటే నేనేం ప్రేమగా పిలవను. నాకు పేరు కూడా బేబీయే. బేబీ రత్నకుమారి. బేబీ కాస్త టీ పెట్టన్నాననుకో, ఆ? అంటే టీ పెట్టంటే పాలు లేవనే విషయం నాకు తెలీదు. పాలు అయిపోయిననే విషయం నాకు తెలీదు. కానీ మా ఆవిడ ఏం చేస్తది తెలుసా? ఆ విషయం కూడా నాకు తెలియనివ్వకుండా ఎవరో ఒకరిని పంపించి టీ పెట్టేస్తది. సహజంగా ఏ ఇప్పటికిప్పుడు చెప్తే ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పటికిప్పుడు చెప్తే ఎక్కడ వండాలి? నాకు బావుందా? ఇంట్లో ఉన్నాయా? అయ్యేవి చూసుకోకుండా చెప్పేయడమేనా? అని అంటారు. భలే లోబడే స్త్రీలు వాళ్ళు. ఏంటి వచ్చిన అతిథుల ముందే అలా మాట్లాడతారా? అలా మాట్లాడేవాళ్ళు ఉన్నారా లేదా? ఒక్కోసారి టీ కోసం కూడా నిలబడకుండా వెళ్ళిపోతున్నాడు. అలా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అలా ఉన్నారు. అప్పుడు ఏం జరుగుతుంది భర్తకి? ఏం జరుగుతుందమ్మా? అంత పెద్ద అవమానమా? అంత పెద్దదేం కాదులే. చిన్న అవమానం జరుగుద్ది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం తెచ్చును. ఆ! చదవండి. సిగ్గు తెచ్చునది. అయ్య బాబోయ్! సిగ్గు తెచ్చే భార్యలు ఉంటారా? భర్తలకి సిగ్గు తెచ్చేటువంటి భార్యలు ఉంటారా? మరి ఎందుకు రాసాడు అలాగా? ఉంటారనే కదా! ఉంటారనే కదా! ఇదే టీ పెట్టమంటే ఉన్నాయో లేవో ఆడ చూడొద్దు, అడగొద్దు, తెలుసుకుని చెప్పొద్దు అని చెప్పి వచ్చినోడి ముందే మాట్లాడితే ఆయనకేమవుద్ది? సిగ్గా కాదా? కొంతమంది అలాగే ప్రవర్తిస్తుంటారు. సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. ఆర్థరైటిస్ అని విన్నారా? ఆర్థరైటిస్ అని విన్నారా? కీళ్ళవాతం. భార్య కీళ్ళవాతం లాంటిదంట. నేననలేదమ్మో. నేనల్లా. కొన్ని ట్రాన్స్‌లేషన్స్ లో ఆర్థరైటిస్ అనే వాడాడు. భార్య భర్తకి కిరీటం తేవాలి గానీ సిగ్గు తేకూడదట. సిగ్గు తెచ్చేటువంటిది భర్త యొక్క ఎముకలకు కుళ్ళు, ఆర్థరైటిస్. అంటే కీళ్ళు పనిచేయవు. కీళ్ళలో కీళ్ళలో పుండ్లు ఏర్పడతాయి. అసల శరీరంలో ఏదైనా భయంకరమైన పెయిన్‌ఫుల్ డిసీజ్ ఏమైనా ఉందంటే ఆర్థరైటిస్. కీళ్ళవాతం ఉన్న వాళ్ళు, కీళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళని అడగండి. వాళ్ళు పాపం ఎంత ఇబ్బంది పడుతుంటారంటే, ఎందుకంటే హ్యూమన్ అనాటమీలో మానవ దేహ శాస్త్రంలో ఎముకలు చాలా ప్రత్యేకమైనటువంటివి. ఎముకలకి ఏదైనా జరిగితే ఎముకలలో నుండి మనిషి యొక్క జీవానికి సంబంధించినటువంటి బోన్ మ్యారోలో బ్లడ్ ఇవన్నీ కూడా అక్కడే ఉత్పత్తి అవుతాయి, ఇక్కడే తయారవుతాయి. అంటే దీనేంటి ఫేటల్ కండిషనే కాదు. ప్రాణాంతకమైనటువంటి స్థితి. సిగ్గు తెచ్చేటువంటి భార్య తన భర్తకి ఏ స్థితిని కలుగజేస్తుంది? కీళ్ళవాతం కాదు. ప్రాణా ప్రాణాంతకమైనటువంటి పరిస్థితి. సిగ్గల్లా పోయి ఏమొచ్చింది? ప్రాణాల మీదకొచ్చింది. అంటే జాగ్రత్తగా మనం చాలా సీరియస్‌గా ఆలోచన చేయాలి. నేను యాక్చువల్‌గా నా ప్రసంగాలు మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలీదు. నేను ఇలా ఎప్పుడు బోధించను. నాకు మరీ ఇన్‌స్ట్రక్షన్ చేసి చెప్పారాయన. సీరియస్‌గా మాట్లాడొద్దు సుజిత్, నువ్వు చాలా సీరియస్‌గా మాట్లాడతావు అని చెప్పారు. అందుకనే గాని నేను మిమ్మల్ని నవ్వించి మిమ్మల్ని ఏదో ఎంటర్‌టైన్ చేయాలని కాదు గానీ, మీరు నవ్వితే నవ్వుకోండి. కానీ విషయాన్ని మాత్రం చాలా సీరియస్‌గా ఆలోచన చేయండి. అది మాత్రం నేను కోరుకుంటున్నాను. కనుక దేవుని సంకల్పం అర్థం కానటువంటి వాళ్ళ యొక్క అవిధేయత వలన భర్తలు ఎంతగా ఇబ్బంది పడతారు. ఆ విషయం పాపం అమాయకులైనటువంటి ఆ భార్యకు తెలియదు. మేమేం చేసాం అన్నట్టుగా ఉంటారు పాపం అమాయకంగా. కానీ ఏమండి? అభిప్రాయ సేకరణ చివరిలో. మొదటి తిమోతి కూడా ఒకసారి చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుండి మరియు 15 వచనాలు. మరియు ఆ! స్త్రీలను
ఆ అనుకవయు అణుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను ఆ ఆ ఆ ఆ దైవ భక్తి గలవారమని చెప్పు. స్త్రీలు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలను. సత్క్రియల చేత అలంకరించుకోవాలి. ఈ అలంకరణ ఎవరి కోసం చెప్పండి? ఏ స్త్రీ అయినా అలంకరించుకోవాల్సింది ఎవరి కోసం? చీర కొనుక్కున్నప్పుడు నచ్చిందా అండి? మీరు భర్తను అడగరు. నచ్చాల్సింది ఎవరికి? నచ్చాల్సింది ఎవరికండి? భర్త వేసుకునేటువంటి బట్టలు నచ్చాల్సింది ఎవరికి? వారికి. భార్య కట్టుకునేటువంటి చీర నచ్చాల్సింది ఎవరికి? భర్తకి. మనం అందరికీ నచ్చేటట్టుగా తయారవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మన భర్తకి నచ్చేటట్టుగా తయారవడానికి ప్రయత్నం చేసామా? వాస్తవానికి అదే చెప్తున్నాడు. భర్తను ఆకర్షించడానికి ఆత్మ సంబంధమైనటువంటి స్త్రీలు వెలుపటి అలంకారాన్ని దృష్టించకుండా ఆత్మ సంబంధమైనటువంటి అలంకారం అనేటువంటి గుణం అనేటువంటి అలంకారాన్ని, గుణము అనేటువంటి అలంకారాన్ని బట్టి భర్తలను ఆకర్షించమని చెప్పాడు. తర్వాత స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను అని అన్నాడు. మొదట ఆదామును తర్వాత అవ్వయు నిర్మింపబడిన కారా? ఆదాము మోసపరచబడలేదు గాని, ఈ మాటలు జాగ్రత్తగా విన్నాను. ఎందుకు దేవుడు మమ్మల్ని టార్గెట్ చేశాడు అన్నట్టుగా ఫీల్ అవుతారు కొంతమంది. ఒకటి, మొట్టమొదటిగా నిర్మించబడింది స్త్రీ కాదు పురుషుడు అనేటువంటి విషయాన్ని ప్రతి స్త్రీ గుర్తుపెట్టుకోవాలి. పురుషుడి కొరకే స్త్రీ నిర్మాణం చేయబడింది కానీ స్త్రీ కొరకు పురుషుడి నిర్మాణం చేయబడలేదు. ఇంత లాజిక్ ని మనం ఎలా మర్చిపోతాం? ఇంత సింపుల్ లాజిక్ ని స్త్రీలు ఎలా మర్చిపోతారు? ఎందుకు లోబడాలి నేను ఆ వ్యక్తికి అని అంటే, లోబడడం అనేటువంటిది నీకు చిన్నతనం కాదు, నీ స్వేచ్ఛను స్వాతంత్రాన్ని హరించేటువంటిది కాదు, నీకు మేలు కలిగించేటువంటిది. నీకు మేలు కలిగించేటువంటిది నేను ఎలా చెప్తున్నానంటే, ఆ ఆజ్ఞను ఇచ్చినటువంటి వాడు దేవుడు. ఆ దేవుడు ఇచ్చాడు అని అంటే ఆ ఆజ్ఞను బట్టి మనం జీవించగలిగితే ఆ ఆజ్ఞకు ప్రతిఫలంగా దేవుడు మన జీవితంలో పాజిటివ్ ఇస్తాడు. లోబడడం అనేటువంటిది నెగిటివ్ కాదు, లోబడడం అనేటువంటిది బలహీనత కాదు. ఇట్ ఈస్ ఎ పాజిటివ్ యాక్షన్, పాజిటివ్ థింగ్. కనుక దానికి కారణాలని మనం విశ్లేషించగలిగితే, ఎందుకు అనేటువంటి కారణాలు విశ్లేషించగలిగితే, పురుషుల మీద అధికారం ఎందుకు చేయకూడదని అంటే, మొదట ఆదాము తర్వాత అవ్వయు నిర్మింపబడింది. ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధత లేదు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును అని చెప్పేశాడు. అయితే ఇక్కడ కూడా అక్కడ కూడా కామన్ గా కనిపిస్తున్నటువంటిది ఏంటంటే, స్త్రీలు చాలా జెంటిల్ స్పిరిట్ తోటి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ భర్తలకి సబ్మిట్ చేసుకుని వాళ్ళకు లోబడుతూ బ్రతకడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా, దానికి ప్రాపర్ రీజన్, ప్రాపర్ లాజిక్ ఉన్నటువంటిదిగా చెప్పాడు. ఫస్ట్ ఆదాం, నెక్స్ట్ అవ్వ. అలాగే మొదట మీ భర్త, ఆ తర్వాత మీ తర్వాత మీ పిల్లలు. ప్రతిదానికి ఒక హైరార్కీ ఉంది, ఒక సోపాన క్రమాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ సోపాన క్రమంలో ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటూ ఎవరి ధర్మాలను వాళ్ళు చేయాలి. ప్రతి వాళ్ళకి పరిధులు ఉన్నాయండి. భర్తకు ఒక పరిధి ఉంది, భార్యకు ఒక పరిధి ఉంది. భర్త పరిధిలోనికి భార్య రాకూడదు, భార్య పరిధిలోనికి భర్త రాకూడదు. లేదు లేదు, నేను వస్తాను నీ పరిధిలోనికి అంటే నువ్వు ఒప్పుకున్నా, ఆహా చూసుకున్నా, ఎవరన్నా యెజబెల్ యొక్క భర్త ఆహా ఒప్పుకున్నట్టు నువ్వు ఒప్పుకున్నా దేవుడు ఒప్పుకోడు. ఒప్పుకుంటాడా? నువ్వు నీ ప్రేమతో నీ భార్యను నీ పరిధిలోనికి నువ్వు రప్పించుకున్నావు కానీ కాదు నువ్వు వేలుబడి చెయ్యి అని నువ్వు ఇచ్చినా అది నీ యాక్సెప్టెన్సే కానీ దేవుడు యాక్సెప్ట్ చేసేటువంటి విధానం కాదు. కానీ ఎవరి పరిధి వాళ్ళు ఏంటనేటువంటిది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే చాలా కీలకమైనటువంటి విషయం. క్రైస్తవ్యంలో అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే, భర్తగా నా పరిధి ఏంటి? భర్త కూడా పరిధులు ఉన్నాయా?
ఉన్నాయి. అది నా విషయం కాదు, నేను చెప్పట్లేదు. భార్యకు పరిధులు ఉన్నాయి, పిల్లలకు పరిధులు ఉన్నాయి. ఎవరి పరిధిలో వాళ్ళు దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించడమే క్రైస్తవ్యం. సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ అక్కడ ఇందాక 2 వచనాలు చూసినప్పుడు కామన్ గా మనకు కనిపిస్తున్నటువంటిది ఏంటంటే వాళ్ళు చాలా లోబడి వాళ్ళని వాళ్ళు అలంకరించుకున్నారని చెప్పాడు. శారాను గురించి మాట్లాడాడు. శారా తన భర్త అయినటువంటి అబ్రహామును ఏమన్నట? ఇంగ్లీష్ లో దాన్ని లార్డ్ అన్నాడు. స్మాల్ ఎల్, ప్రభువు అని మాట్లాడాడు. స్మాల్ ఎల్ అంటే లార్డ్ అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి కాదు, అబ్రహాము గురించి. ఎక్కడ అందండి శారా? ఎక్కడంది? తన భర్తని ప్రభు అని పిలిచిందా? ఎక్కడన్నా యజమాని అని పిలిచిందా? పిలిచిందా? పిలిచిందని చెప్పాడు. పిలిచిందా? పిలిచినట్టుగా ఏమి రాయబడాల? రాయబడిందా? ఆవిడ తన మనసులో అనుకుంది. మీరు చదవండి అక్కడికి వెళ్తే. ఆ దేవదూతలు వచ్చి వాళ్ళని ఆశీర్వదించినప్పుడు మీదటికి నీకు కుమారుడు కలుగుతాడు అని అంటే, నా యజమానుడు వృద్ధుడైపోయాడు కదా అని మనసులో నవ్వుకుంది. అంటే మనసులో తనకి ఎంత భావం ఉంది, తన యజమానుడు అని మనసులో పిలుస్తుంది. కొంతమంది వాళ్ళ భర్తల్ని ఏ రాజేష్, ఏ రమేష్ అంటారు. నేనేమో దాన్ని తప్పు అనట్లేదు. కానీ లోపల అంతరంగంగా వాళ్ళకు ఉండాల్సినటువంటి గౌరవం ఏంటి, మర్యాద ఏంటి అనేటువంటిది శారా యొక్క అలంకరణను బట్టి మనకు అర్థమవుతుంది. శారా బయటికి యజమాని అని పిలిచినటువంటి సందర్భం నాకు ఎక్కడ కనపడదు. బయటికి పిలిచినటువంటి సందర్భం ఎక్కడ కనపడదు. తనలో తాను అనుకుంటుంది ఏమని? ఆయన నా యజమాని, హీఈస్ మై మాస్టర్, ఆయన నా యజమానుడు, ఆయన నా ప్రభు అని. చిన్నప్పుడు ఒక సువార్థికుడు చెప్తే విన్నాను. పురుషుడికి ఒకడే ప్రభు, స్త్రీకి 2 ప్రభువులు అని అన్నాడు. అవునా కదా? అవునా కదా? మాట్లాడలా, అయిపోయింది నా టైం కూడా. ఇంకొక 5 నిమిషాలు. పురుషుడికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, కానీ స్త్రీకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరియు మీ వారు. ఎవరు వారు? మీ పక్కన కూర్చున్నటువంటి మీ వారే ఆ ప్రభువు. కనుక ఎంత గౌరవ మర్యాదలతో భర్తలకు లోబడాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. లోబడడంలో ఉన్నటువంటి ఇంకా కొంత సమాచారాన్ని గురించి నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఈ 5 నిమిషాల్లోనే నేను వాటిని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు 5వ అధ్యాయం 30వ వచనంలో ఒక సంఘటనని మనకు తెలియపరిచారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతట నేనేమి చేయలేను అన్నాడు. చేయలేను వాడు, చేయగలిగి చేయట్లేదా? చేయలేను అని అన్నాడు. ఓకే రైట్. ఇంకా తను పంపిన వారి చేయగోరును గాని క్రీస్తు ప్రకారం చేయగోరను కనుక నా తీర్పు న్యాయమైనది. చదవండి. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొని నేడలా ఆ సాక్ష్యం సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి వేరొక. ఇక్కడ 30వ వచనం వరకు చదివారు బ్రదర్. నా అంతటా నేను ఏమి, నన్ను పంపినటువంటి వారి చిత్తము మాత్రమే చేయగలను అని అన్నాడు. అంటే బలహీనుడై మాట్లాడాడు ప్రభు అన్నమాట. దాని అర్థం ఏంటంటే స్త్రీలు బలహీనులని కాదు అని అర్థం. నేను ఏదైనా చేయగలగాలి అన్నాడు. క్రీస్తునందు అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు, ఎవరు నన్ను ఆపలేదు. కానీ యేసు ప్రభువు ఏమంటున్నాడు? చేయగలను కానీ నేను చేయను, నన్ను పంపించినటువంటి నా తండ్రి యొక్క చిత్త ప్రకారం మాత్రమే చేయగలను అని అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. 15వ అధ్యాయం 27వ వచనం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను, సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషదమే. లోపరిచినటువంటి వాడు తప్ప సమస్తము ఆయన పాదాల కింద ఉన్నటువంటి విషయం మనకు అందరికి అర్థమైంది. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వము నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. తానే లోబడును. ఏం చెప్తున్నాడు ఈ విషయాలు? యేసుక్రీస్తు ప్రభు వారికి సమస్త అధికారాన్ని ఇచ్చి ఆయన పాదాల కింద దాన్ని
ఆయన పాదాల కింద సమస్తాన్ని ఉంచినటువంటి వాడు తండ్రి అయినటువంటి దేవుడు. లోపరచబడినటువంటిది అంతా తప్ప అదంతా ఆయన పాదాల కింద ఉంది, కానీ లోపరిచినటువంటి వాడు మాత్రం ఆయన పాదాల కింద లేడు. అంటే దేవుడు ఆయన పైనే ఉన్నాడు. ఈ విషయాలన్నీ చెప్పుకుంటా వచ్చి చివరిలో ఏమన్నాడంటే, సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు వారే లోబడ్డాడు. ఎవరికి లోబడ్డాడు? దేవునికి. యేసుక్రీస్తు ప్రభు వారే లోబడినప్పుడు తండ్రి అయినటువంటి దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు ఈ రోజున ఆ తండ్రి అయినటువంటి ఆ తండ్రి యొక్క అధికారాన్ని బట్టి దేవుని వాక్యం మనకి ఇవ్వబడి ఉండగా, అది మనకి ప్రతి భార్య తన భర్తకు లోబడాలి అనేటువంటి విషయాన్ని చెబుతున్నప్పుడు మనం ఎందుకు లోబడం? యేసుక్రీస్తే తండ్రి అయినటువంటి దేవునికి లోబడినప్పుడు, ఆ అధికారాన్ని అంగీకరించినప్పుడు, భర్తకి దేవుడిచ్చినటువంటి అధికారానికి ప్రతి భార్య కూడా తప్పనిసరిగా లోబడి తీరాలి. ఇంకొక ఆప్షన్ అనేటువంటిది లేదు. చాలా ధన్యకరమైనటువంటి విషయం ఏంటంటే, అసలు ఎందుకు లోబడాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం చాలా సూటిగా లోతుగా ఆలోచన చేస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పేశాడు ఎందుకు లోబడాలి అని. అంటే ఈ విషయం, ఈ మర్మం మనకిప్పుడు బయలుపరచబడిపోయింది, మనకు తెలిసిపోయింది, సీక్రెట్ తెలిసిపోయింది. ఇప్పుడు ఇది మర్మం కాదు. ఏమిటయ్యా అంటే, ఎందుకు లోబడాలో, ఎందుకు లోబడిందో శారాకి తెలియకపోవచ్చు, కానీ లోబడింది. రెబ్కాకు తెలియకపోవచ్చు, కానీ లోబడింది. ఇలా దైవభక్తి కలిగినటువంటి అనేక మంది స్త్రీలు వారి భర్తలకు ఎందుకు లోబడాలో అప్పటికి తెలియచేయబడకపోవచ్చు. ఎందుకని అంటే, అప్పటికి క్రీస్తు ప్రభు భూమి మీదకి రాలేదు, ఆయన సంఘాన్ని స్థాపించలేదు. స్థాపించబడిన తర్వాత అపోజిట్ పౌలు అసలు ఆ స్త్రీ భర్తకి ఎందుకు లోబడాలి అనేటువంటి మర్మాన్ని బయట పెట్టేశాడు. ఎందుకు లోబడాలి? క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించి దాని కొరకు ప్రాణం పెట్టాడు కనుక సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా, సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా స్త్రీలు కూడా తమ భర్తలకు లోబడాలి. అంటే మీ భర్త మీకు ప్రాణాలు పెట్టాలని కాదు, పెట్టేంతగా ప్రేమించాలని, దానిని అర్థం చేసుకున్నటువంటి వారే మీరు ఆ భర్తకు మీరు లోబడాలని చెప్తున్నాడు. అంటే ఎంత ఆధిక్యత అండి! భర్తకి ఎంత ఆధిక్యత ఇచ్చాడు? భర్తని క్రీస్తు ప్రభువుతో పోల్చాడు. భార్యను క్రీస్తు ప్రభువే తన స్వరక్తం ఇచ్చి ప్రాణం పెట్టినటువంటి సంఘంతో పోల్చాడు. అది ఆధిక్యత కాదా? మీరు క్రీస్తు ప్రభు యొక్క సంఘంతో పోల్చబడ్డారంటే అది ఆధిక్యత, అవమానమా? మరి లోబడమంటే ఎందుకంటే బాధ, మాట వినమంటే ఎందుకు బాధ? అది ఆధిక్యత. లోబడడం అనేటువంటిది ఆధిక్యత. లోబడడం అనేటువంటిది హెచ్చించబడుట. యేసుప్రభు వారు చెప్పాడు, ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడన్నప్పుడు, ఆ వాక్యం ఎరిగినటువంటి సహోదరి మనులందరూ కూడా మీరు తగ్గించుకోవడమే మీరు హెచ్చించబడడం అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మీరు హెచ్చించబడాలంటే మీరు ఎవరి దగ్గర? అందరి దగ్గర అవసరం లేదు. సొంత పురుషులు, స్వపురుషులకు, సొంత భర్తలకు మీరు తప్పకుండా లోబడి ఉండాలి అని చెప్పాడు. కనుక ఇలా చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చును. కానీ నాకు ఇచ్చినటువంటి పరిధిలో కొన్ని విషయాలు ఇంకా మాట్లాడాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ సమాచారంతో మీరు ఒక అవగాహనకు వచ్చారని, కొంత కన్విన్స్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా మిగిలిన విషయాలు ఉంటే కన్క్లూజన్ లో చాలా మనం వింటాం. మనం తర్వాత ఇంకొక సంగతిని గురించి మాట్లాడడానికి రత్నకిషోర్ గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని కరెక్ట్ గా వాడుకున్నానని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటే, డిస్క్లైమర్, ఎవరిని వ్యక్తిగతంగా ఉద్దేశించి నేను మాట్లాడడానికి సాహసించలేదు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాలనే చెప్పడానికి ప్రయత్నం చేశాను. చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ చెప్తే చాలా దారుణంగా ఉంటుందేమోనని భయపడ్డాను. ఒప్పుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకంగా